కీలక ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసిన సర్కార్. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా అమ్రపాలి. శంషాబాద్ లోని 181 ఎకరాల భూమిలో హెచ్ఎండీఏవే. పిటిషనర్ తీరును తప్పుబట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్. సూర్యానాయక్ లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపాలి. డీజీపీ రవిగుప్తకు మాజీ మంత్రి సత్యవతి ఫిర్యాదు. కేసు నిజమే, తనకు సంబంధం లేదన్న మల్లారెడ్డి. ప్రభుత్వ కక్ష సాధింపు చర్య మాత్రం కాదన్న మాజీ మంత్రి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏకే చెందుతుందని తీర్పునిచ్చింది హైకోర్టు ధర్మాసనం. భూ అక్రమదారుల పిటిషన్పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పునిచ్చింది. సంబంధం లేని సర్వే నెంబర్లు చూపి తప్పుడు భూ రికార్డులు సృష్టించి హెచ్ఎండీఏ ఆధీనంలోని భూములను ఆక్రమించిన వారి తీరును తప్పుపట్టింది హైకోర్టు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు హెచ్ఎండీఏ అధికారులు. మరోవైపు 181 ఎకరాల భూములు తమకే చెందుతాయని హైకోర్టులో పిటిషన్ వేశారు భూ కబ్జాదారులు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్రమార్కుల తీరును తప్పుపడుతూ భూములు హెచ్ఎండీఏకు చెందుతాయని తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏకే చెందుతుందని తీర్పునిచ్చింది హైకోర్టు ధర్మాసనం. భూ అక్రమదారుల పిటిషన్పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పునిచ్చింది. సంబంధం లేని సర్వే నెంబర్లు చూపి తప్పుడు భూ రికార్డులు సృష్టించి హెచ్ఎండీఏ ఆధీనంలోని భూములను ఆక్రమించిన వారి తీరును తప్పుపట్టింది హైకోర్టు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు హెచ్ఎండీఏ అధికారులు. మరోవైపు 181 ఎకరాల భూములు తమకే చెందుతాయని హైకోర్టులో పిటిషన్ వేశారు భూ కబ్జాదారులు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్రమార్కుల తీరును తప్పుపడుతూ భూములు హెచ్ఎండీఏకు చెందుతాయని తీర్పునిచ్చింది. తెలంగాణలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను బదిలీ చేసింది సర్కార్. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ అధికారిని అమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. భూ కబ్జా ఆరోపణలు, పోలీస్ కేసుపై స్పందించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అయితే తనపై కేసు నమోదైన విషయం వాస్తవమే అన్నారు. తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. అయితే ఇది ప్రభుత్వ కక్షతో తీసుకున్న చర్య కాదన్నారు మల్లారెడ్డి. నిన్న మల్లారెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులపై మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. వారిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు సీఐ నిరంజన్ రెడ్డి. మొత్తం 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మంత్రి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వే నెంబర్లో మల్లారెడ్డి కబ్జా చేసిన గిరిజనుల భూమి ఉంది. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు. ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అదే చేసారు వాళ్ళు. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన వెంబటే రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదని అవాస్తవం అని చెప్తున్నా కదా. సరే, ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ వాణిరెడ్డి. కేశవరం గ్రామంలో పట్టాదారులకు కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. రామ్జీ వారసులు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే భూముల వివరాలు తెలియజేస్తామన్నారు వాణిరెడ్డి. సుమారు 9 ఎకరాల 36 గుంటలకి సరెండర్ చేశారు ఇన్ ఫేవర్ ఆఫ్ రామిడి మధుకర్ రెడ్డి అండ్ రామిడి లక్ష్మమ్మ అండ్ రామిడి నేహ.
దాని తర్వాత 2021లో ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత సిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు దీన్ని కొనుక్కున్నారు. ఈ తర్వాత ఈ గత 2-3 నెలల నుంచి రాజీకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో కోర్టు డిక్లేర్ చేసిన వారసులు మాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. అంటే మాకు బ్యాలెన్స్ ల్యాండ్ కూడా మేము సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట మేము సరెండర్ చేస్తామని ఒక అఫిడవిట్ ఇస్తే మేము ఆ విషయంలో వాళ్ళకి నోటీస్ అక్టోబర్ 3వ తారీఖున 11 గంటలకు హాజరవ్వమని నోటీస్ ఇచ్చాము. 3వ తారీఖు వాళ్ళు సుమారు 3 గంటలకి రావడం జరిగింది. అప్పుడు మాకు రెగ్యులర్ గా ఉన్న రిజిస్ట్రేషన్స్ రద్దీ దృష్ట్యా వాళ్ళని 6 గంటలకు మా రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే రికార్డ్ చేసుకున్నాం. మనము ఏమని మేము సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట అట్లాగే స్నేహ ఫార్మ్స్ పేరిట ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అమ్మాము, వాళ్ళకి మా రైట్స్ సరెండర్ చేయడానికి వచ్చాము అని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చారు. అంతవరకే మనం రికార్డ్ చేయడం జరిగింది. ఫర్దర్ కూడా ఈ ఫైల్ మీద ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. రిజిస్ట్రేషన్ సంబంధించి అసలు ఏమీ జరగలేదు ఈ ల్యాండ్స్ మీద నేను వచ్చిన తర్వాత. కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ కూడా పీటీ హోల్డర్స్ వస్తే కూడా మనం ఆర్టీఏలో వాళ్ళకి సంబంధించిన ఫైల్ సంబంధించిన మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళని కోర్టు కూడా అప్రోచ్ అవ్వమని చెప్పాము. అట్లాగే ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ మాకు అంటే వాలంటీర్గా ఇచ్చారా, ఇంకెవరైనా ఒత్తిడి మీద వచ్చి ఇచ్చారా అనేది మా నోటీస్ లో లేదు. అట్లా ఎవరైనా ఇచ్చి ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఫర్దర్ ఇది ప్రాసెస్ చేయకుండా ఉండమని మా ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని రాంగ్, మేము రివైజ్ స్టేట్మెంట్స్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పొచ్చు. లేదంటే కోర్టు కూడా అప్రోచ్ అయ్యి ట్రాన్సాక్షన్స్ క్యాన్సిలేషన్ వాళ్ళు అప్పీల్ వేసుకోవచ్చు కోర్టు. ఎస్సీ ఎస్టీ భూములను తక్కువ ధరకే కొని మిగతా భూములను మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేష్. మల్లారెడ్డిపై అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని భూముల దగ్గర ఆందోళన చేపట్టారు సిపిఐ నాయకులు. ఏమీ లేని ప్రజాప్రతినిధులు ఇవాళ వేల కోట్లకు పడగలెత్తినటువంటి సందర్భం ప్రజల ముందు కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఒక్కొక్కటిగా కబ్జాలు ఎవరెవరు చేస్తున్నారనేది వెలుగులోకి వస్తున్న సందర్భంలో మా మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఎక్కడైతే భూ కబ్జాలు జరిగినాయో కేవలం ఇది ఒక్క 47 ఎకరాలు మాత్రమే కాదు, అక్కడ కుత్బులాపూర్కు సంబంధించినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చెరువులను కబ్జా చేసిండు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీగా కోరుతూ మరి లంబాడీస్ ఎస్టీలు మరి వాళ్ళు కబ్జాలో ఉన్నాయి, వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. టెనెంట్ యాక్ట్ ప్రకారం టెనెంట్ రైట్ కూడా ఉంది. కోర్టులో కేసు నడుస్తా ఉన్నది. తక్షణమే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మల్లారెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కేసులు అయితే బుక్ చేసినట్టు చూశాం. ఎఫ్ఐఆర్ కాపీ అయింది. తక్షణమే అరెస్ట్ చేసి ఈ గిరిజన ప్రజలకు న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఐ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భూమి మీద మా గిరిజన కుటుంబాలకు సంబంధించిందని ఆల్రెడీ కోర్టులో కేసు వేసి పోరాటం చేస్తా ఉండు. కోర్టులో కేసు ముగియక ముందుకే మరి ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఆయన అనుచరులు ఈ యొక్క భూమిని గిరిజనుల భూమి, మీ భూమి మీకే ఇప్పిస్తామని వాళ్లకు మాయ మాటలు చెప్పి బెదిరించి మరి అర్ధరాత్రి తహసీల్దార్ దగ్గర వచ్చి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు రైతులు, పేద ప్రజలు ధరణిలో మా భూములు పోయినాయి, మేము సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటా ఉన్నాం, మా భూములు మాకు ఇప్పించండి అని కలెక్టర్ దగ్గర, తహసీల్దార్ దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా ఈ రోజు వాళ్ళ సమస్య పరిష్కారం. దేవరకొండలో నేనావత్ సూర్యనాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీ రవిగుప్తాను కోరారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి డీజీపీని కలిశారు. సూర్యనాయక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి వారి మరణానికి కారకులైండు. హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ అక్కడుండే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకప్లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కుటుంబం పక్షాన ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. లాకప్ డెత్ చనిపోయిన పోలీస్ స్టేషన్లో చనిపోయిన సూర్యానాయక్ తగిన న్యాయం చేయాలని చెప్పి తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి. ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలి. కేటీ రామారావు గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వారు ఇచ్చినటువంటి ఒక లేఖను ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రాన్ని సబ్మిట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడా కూడా చూడట్లేం. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. అదేవిధంగా సూర్యానాయక్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలా. ప్రభుత్వం తరపు నుండి పోలీసుల వల్ల చనిపోయినటువంటి ఒక సూర్యానాయక్ కుటుంబానికి ఆర్థిక పరమైన సహాయం కూడా అందజేయాలని చెప్పని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేసిన ఘనత ఏబీవీపీదే అన్నారు ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బీరాజ్. ఈ నెల 7 నుంచి 10వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు. జాతీయ మహాసభలో మొదటి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తార్నాకలోని ఏబీవీపీ స్టేట్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఏబీవీపీ నేతలు. It was the 69th National Conference of ABVP, and interestingly, there have been many delegates from the Jammu Kashmir region and even from Andaman and Nicobar Islands. That was one of the major highlight of this national conference, as the Home Minister of the Government of India, Shri Amit Shah ji, has inaugurated the national conference of this year. గతంలో చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలల సమస్యలు కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో కావచ్చు, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా విద్యార్థులు నాణ్యమైన విద్య అందక, సరైనటువంటి ఫ్యాకల్టీ లేక అనేకంగా విద్యలో వెనుకబడినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో లక్షలాది మంది జీవితాలు రోడ్డు మీద పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, నిందితులని ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. టీఎస్పీఎస్సీ ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా పేపర్ లీకేజీలు, కోర్టు చుట్టూ తిరగడం తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో సక్రమంగా నోటిఫికేషన్ ఇచ్చి ఒక నియామకం చేపట్టింది లేదు. వాళ్ళు ఇచ్చిన ఏ హామీని కూడా సరిగా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి. బిక్సీ మొబైల్స్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియాలోనే బంపర్ ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిపారు ఆ సంస్థ ఫౌండర్ సీఎండీ శ్రీ ఎం బాలు చౌదరి. ఫెస్టివల్స్ కు మాత్రమే ఆఫర్లను ప్రకటించే బిక్సీ ఇప్పుడు 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 3 సంచలనాత్మక ఆఫర్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. బిక్సీ ఇవాళ 21 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకుని 22వ సంవత్సరంలో అడుగుపెట్టింది. సో ఈ సందర్భంగా మా కస్టమర్లందరికీ కూడా ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించి ఈ పొజిషన్లో నిలిపిన కస్టమర్లందరికీ కూడా ఈరోజు ఒక 2 స్పెషల్ ఆఫర్లతో అనౌన్స్ చేస్తున్నాం. అందులో ఒకటి ఏంటంటే బిక్సీలో ఏదన్నా స్మార్ట్ ఫోన్ మొబైల్ కొనుగోలు మీద 1,10,000 రూపాయల వరకు హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఇచ్చే ఒక ఆఫర్ పెడుతున్నాం. ఈ ఆఫర్ ఇండియాలో మొట్టమొదటిసారిగా కేవలం బిక్సీలో మాత్రం ఇలాంటి వినూత్నమైన ఆఫర్ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా చెప్పాల్సి వస్తుందంటే 24/7 ఒక ఈ ఫస్ట్ టోటల్ 1 ఇయర్కి డాక్టర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ ఏదైనా మెడిసిన్స్ మీద ఒక 20% డిస్కౌంట్ వరకు ఉంటుంది. 5,000 వరకు అంబులెన్స్ దాంట్లో ఒక డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే 1 lakh రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. సో ఇది ఏది కూడా కస్టమర్కి ₹1 యాడ్ చేయకుండా ఓన్లీ మొబైల్ ఫోన్ వీడి మీద ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆఫర్ వస్తే పేటిఎం ఫస్ట్ రన్నింగ్ ఒక యాప్ ద్వారా 75,000 రూపీస్ వర్త్ ఆఫ్ వాల్యుయేషన్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా బిక్సీలో మాత్రమే మొబైల్ కొనుగోలు మీద ఇస్తున్నాం మేము అడిషనల్ ఆఫర్. సో దాంట్లో వచ్చే కొద్దికి
కొన్ని మన ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ దీని మీద కొన్ని టికెట్స్ మీద కావచ్చు, సినిమా టికెట్స్ మీద కావచ్చు, రైలు ఇట్లా మల్టిపుల్ వాటి మీద కస్టమర్కి నార్మల్ కాస్ట్ మీద అడిషనల్ పెడతాయి. ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 75,000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ కస్టమర్కి ఈ సందర్భం దొరుకుతుంది. సో దీంతో పాటు మా రెగ్యులర్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయి, సూట్ కేసులు కానీ, కొన్ని కిచెన్ వేర్స్ కానీ, వాల్యూ అడిషన్ ఆ గిఫ్ట్ అన్ని కూడా దొరుకుతున్నాయి. సో ఈ 2 ఆఫర్లు మాత్రం ఇండియాలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఇండస్ట్రీలో బిక్సీ మాత్రం పెట్టడం జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ సభ్యులు. మంత్రిని శాలువాతో సత్కరించారు ఇంటర్నేషనల్ మెజిషియన్ అకాడమీ అధ్యక్షుడు సామల వేణు. కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్టులు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రముఖి చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సౌత్ ఇండియన్ బ్యాంకు దగ్గర చోరీకి యత్నం జరిగింది. బ్యాంకులోని బయటకు వచ్చిన ఓ మహిళ దగ్గర 2 తులాల బంగారం, 10,000 రూపాయల నగదును దొంగిలించేందుకు ప్రయత్నం చేశాడు దుండగుడు. అక్కడే ఉన్న స్థానికులు దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోటిలోని డైరెక్టర్ హెల్త్ కార్యాలయం దగ్గర 2వ ఏఎన్ఎంలో ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు నిరసన చేశారు. తమ సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు సరైన జీతం రావడం లేదన్నారు. రిక్రూట్ చేసినటువంటి విధానం కానీ, వాళ్ళు డ్యూటీ చేస్తున్నటువంటి విధానం కానీ రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా డ్యూటీ చేస్తున్నప్పటికీ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నటువంటి విధానంలో కూడా రెగ్యులర్ ఉద్యోగిని ఏ రకమైన ఉద్యోగ రిక్రూట్మెంట్ ఉంటుందో అదే ప్రాసెస్లో రిక్రూట్ చేసుకున్నప్పటికీ వీళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారు. వీళ్లకు 100% గ్రాస్ సాలరీ అమలు చేయడానికి ఒక త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ వేసి దాని కమిటీ మీటింగ్ పెట్టి ఈ కమిటీ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వీళ్ళందరినీ కూడా 100% గ్రాస్ సాలరీ రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ అది చెప్పి కొద్ది రోజులు అయినాక తర్వాత కొద్ది రోజులు డిఎంఎన్హెచ్ఓ వారు లేకపోవడం ఒక మెంబరు, అదేవిధంగా తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా అది అట్లాగే పెండింగ్ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు పెండింగ్ ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది, కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. కాబట్టి ఆ త్రిసభ్య కమిటీ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా 100% గ్రాస్ సాలరీ రావడానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ గ్రాస్ సాలరీ కానీ, లేదంటే పర్మనెంట్ కోసం కానీ, లేదంటే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యల పరిష్కారం కోసం మీటింగ్లో చర్చించి ఆ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఈరోజు డిహెచ్ గారిని కలిసి ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము కోరుకుంటున్నాం మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ గ్రాస్ గురించి మాకు కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పటిదాకా ఒక్కడి కూడా మన కోసం పనిచేసిందంటూ లేదు. కాబట్టి మేము మళ్ళీ డిహెచ్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు ఆశలు వచ్చేసినాయి. ఇక ఒకటి చేస్తుంది మనకు అనేది ఒకటి నమ్మకం వచ్చింది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అయినా మనకు మంచి చేయాలని కోరుకుంటూ గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిక్ మీదనే చేస్తున్నాము. గత ప్రభుత్వం మాకు కాంట్రాక్ట్ అంటేనే శ్రమదోపిడి అని చెప్పిండ్రు, కానీ ఏది నెరవేర్చలేకపోయినరు. అయితే మాకు రెగ్యులరేషన్ చేయాలి డైరెక్ట్గా అని చెప్పేసి మేము నమ్మకంతో వచ్చినాము, చేస్తారని అనుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వంలో మేము గత 16 సంవత్సరాల నుండి 2వ ఏఎన్ఎంలుగా వెట్టి చాకిరితో పనిచేస్తున్నాము. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాకు ఉద్యోగ భద్రత కానీ, రెగ్యులేషన్ కానీ, చాలీ వేతనాలతో మేము బ్రతుకులు వెల్లదిస్తున్నాము. గత ఆగస్టులో నెల రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. మా హక్కుల కోసం మేము పోరాడాము. దయచేసి ఇప్పటికైనా మాకు ఇప్పుడున్న ప్రభుత్వము మా యొక్క బాధలను గుర్తించి సెకండ్ ఏఎన్ఎంలు అనే వారిని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, పని ఒత్తిడి కూడా చాలా జరుగుతుంది. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అయ్యప్ప స్వాములకు కనీస వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక కన్వీనర్ బుచ్చిరెడ్డి స్వామి. ఆర్టీసీ బస్సుల సౌకర్యం,
ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయకపోవడంతో స్వాములకు కష్టాలు తప్పడం లేదన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో నీళ్లు, ఆహారం లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి శబరిమల వెళ్లే అయ్యప్పల స్వాముల సమస్యలు పరిష్కరించాలని కృషి చేయాలన్నారు బుచ్చిరెడ్డి స్వామి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అయ్యప్పల కోసం ఆలోచించి, అయ్యప్ప బాగోలు ఆలోచించి అయ్యప్పలను కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడమే. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ అక్కడ కనీస వసతులు లేకుండా అయ్యప్పలు ప్రాణాలు కోల్పోయే స్థితిలో 20-24 గంటలు లైన్లలో నిలబడి మంచినీరు, ఆహారము, వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మీరు అనుకుంటే కొన్ని లక్షల మంది ఈ యొక్క అయ్యప్పలకు సంబంధించిన సమాచారాన్ని మీరు చేరవేయగలుగుతారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వము, దేవస్థానం బోర్డు వాళ్ళు నియంతగా పాలించి ప్రతి భక్తుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అనుకోకుండా కోవిడ్ సమయాన్ని బదిలీ గత నెల రోజుల లోపల నుంచి వరదలు, అనుకోకుండా ఎక్కువ భక్తజనం జనసందోహంగా మారింది కేరళ. ఏ వీధిలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా అయ్యప్ప స్వాములు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్ళంతా చేరుకోవాల్సింది సన్నిధానం. కానీ సన్నిధానం చేరకుండా ఇక్కడెందుకున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు ప్రభుత్వం, దేవస్వం బోర్డు. ఎంత దురదృష్టకరం అంటే ట్రావెల్ అండ్ కోర్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన సేవా భావంతో చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు అక్కడ అన్నప్రసాదం పెడతామంటే పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. నీళ్ళు అందరికీ స్వాములకు ఇస్తామంటే మంచినీరు ఇవ్వనివ్వరు. బస్సుల సౌకర్యం తక్కువ. నీల్కలంలో దిగి 30 కిలోమీటర్లు వాళ్ళ బస్సులో వెళ్ళాలని చెప్తారు. ఎక్కడ చూసినా దోపిడీ, 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 దోపిడీ. ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఎవరైనా కూడా శబరిమలకు వెళ్ళాలంటే కార్తీక మాసం వస్తుందంటేనే వాళ్ళ వచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాలధారణ వేసుకొని మండల పూజ చేసి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్తున్నారు. ఎప్పటి నుంచి ఈ ఒక సమస్య మొదలైందంటే అక్కడ ఆన్లైన్ టికెట్స్ పెట్టడం వల్ల కొన్ని వేల మందిని, లక్షల మందిని పంబా బ్రిడ్జి నుంచి కన్నిముడ గణపతి వరకు కూడాను భక్తులని 24 గంటల వరకు కూడా అక్కడ వెయిట్ చేసి వాళ్ళని సింగిల్గా పంపించడం అనేది జరుగుతుంది. మాకు కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నవంటి ఇచ్చేసినటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా ఆన్లైన్ కూడా నువ్వు తీసేస్తే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా భక్తులు ఇబ్బంది పడకుండా పూర్వం 40, 30, 50 సంవత్సరాల వెనక చూసుకోండి, ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చారు శబరిమలకి, ఎవరు ఇబ్బంది పడలేదు. అప్పుడు ఇంకేం సౌకర్యము లేదు, అయినా సుఖంగా ఉన్నారు. శబరిమలలో సంపూర్ణమైనటువంటి అయ్యప్పకు అభిషేకం చేసుకుంటూ ఆనందంగా తిరిగి వచ్చే భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి అయ్యప్ప కూడా శబరిమల టోటల్ ఆ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా బలపడ్డది అని అంటే కేవలం అయ్యప్ప భక్తుల ద్వారానే. అంత ఆర్థికంగా ప్రతి ఒక్క అయ్యప్ప ద్వారా కనీసం 2,000 నుంచి 3,000 రూపాయల దాకా అక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ 3,000 రూపాయలు కోట్లాది మంది వస్తున్నారు. కోట్లాది మంది వచ్చిన తర్వాత ఇతర అయ్యప్పలందరిది కూడా ఆర్థికంగా డబ్బు అవసరం ఉంది, వారికి డబ్బు ప్రేమ. కానీ అయ్యప్పల మీద, భక్తుల మీద ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి సేవ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఇది కేవలం ఈ సంవత్సరం ఎందుకు ఇంత అయిందంటే గత 2 సంవత్సరాలుగా కోవిడ్గా భక్తులు ఎవరు వెళ్ళలేదు. కానీ అంచనా లేకుండా వచ్చారు అని అంటే మాత్రం అది మూర్ఖత్వం. అంచనా తప్పకుండా ఉంది. 3 అంచెల సర్వే జరుగుతుంది అక్కడ.
నీలకల్లో ఒక సర్వే జరుగుతుంది. పార్కింగ్ వచ్చే బస్సులు ఎవరిక్కడ పార్కింగ్ ఇస్తున్నారు అనేది బస్సుది పార్కింగ్ సర్వే జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎంతమంది వస్తున్నారనేది నీలకల్లో ఖచ్చితంగా వారికి లెక్క ఉంది. అయినా కూడా వారు ఈ మాత్రం జనాల్లో ప్రెస్లో మాకు ఒకటేసారి వచ్చారంటే అది చిన్నపిల్లలు చెప్తే బాగవుతుంది, కానీ మనలాంటి వాళ్లకు 40-41 సంవత్సరాలుగా మేము అక్కడ శబరిమలతో పరిచయం ఉన్నాం. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారంటూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోనే పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పచెప్పినా నిర్వహిస్తానన్నారు. ప్రభుత్వంలో భాగమైనందుకు తాను గర్వపడుతున్నానన్నారు. కేసీఆర్ హయాంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇవాళ సీతక్క మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో స్మితా సబర్వాల్ హాజరయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉత్తరప్రదేశ్కి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. ₹1 కోటి విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కి కారులో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 3 నిందితులను అరెస్టు చేశామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. డ్రగ్స్ పై సర్కార్ చాలా సీరియస్ గా ఉందని, ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.